హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి ట్రావెల్ ఏజెన్సీ అతనికి గగన్ నెంబర్ ఇచ్చి జూన్ 9వ తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని చెప్పమని అడగడంతో ఇకప్పుడు ఆ ఏజెన్సీ అతను గగన్కి ఫోన్ చేస్తాడు. సార్, జూన్ 9వ తారీఖున ట్రావెల్ చేసిన వాళ్ళ లిస్ట్ కావాలని అడిగారు కదా, వచ్చింది అని అంటుంటే, ఎవరు లిస్ట్ అడిగింది నిన్ను? ఎవరికో చేయబోయి నాకు చేసావా ఏంటి? నాకు ఎవరి డీటెయిల్స్ అవసరం లేదు అంటూ గగన్ ఫోన్ పెట్టేయబోతూ ఉంటే, సార్, ఎవరో భూమి అంట, ఆ అమ్మాయి ఈ నెంబర్ని నాకు ఇచ్చింది సార్ అని చెప్పి ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను అంటూ ఉంటాడు. ఏంటి, భూమి ఇచ్చిందా అని చెప్పి, తైతక్క, నా నెంబర్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ అనుకుంటున్నావా? ఇలా అందరికీ ఇచ్చి వాడుకోవడానికి అని చెప్పి చెప్తా నీ సంగతి అంటూ భూమి దగ్గరికి ఆవేశంగా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ భూమికి తన ప్రేమ విషయం గురించి చెప్పాలని అనుకుంటాడు. ఇక ఇంతలో గగన్ అక్కడికి రావడంతో, ఈరోజైనా నా ప్రేమ విషయం చెబుదామని అనుకున్నాను, కానీ అన్నయ్య మొత్తం చెడగొట్టేశాడు అని చెప్పి ఈరోజు టైం బాగున్నట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా నా ప్రేమ విషయం చెప్పాలనుకొని, ఇక సరే నేను వస్తానని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతూ, నువ్వు జాగ్రత్త, రెస్ట్ తీసుకో, ఫ్రూట్స్ బాగా తిను అంటూ ఇక అలా భూమికి జాగ్రత్తలు చెబుతూ చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత గగన్ భూమి దగ్గరికి వచ్చి, హలో తైతక్క, ఏంటి నా నెంబర్ ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ అనుకుంటున్నావా? అలా అందరికీ నా నెంబర్ ఇవ్వడానికి నువ్వే ఒక ఫోన్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే కొనుక్కుంటానులే, ప్రస్తుతానికైతే నీ ఫోన్ని నాకు ఇవ్వు అంటూ భూమి ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇక అవతల ఫోన్ కట్ అయిపోతుంది. అయ్యో, ఫోన్ కట్ అయినట్టుగా ఉంది, మళ్ళీ అతనికి కాల్ చేస్తాను అని చెప్పి భూమి మరొకసారి ఆ ట్రావెల్ ఏజెన్సీ అతనికి ఫోన్ చేస్తూ ఉంటే, ఇక అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అయ్యో, ఈ టైంలోనే ఛార్జింగ్ అయిపోయింది. పాపం ఆ అమ్మాయి ఆ రోజు లిస్ట్ కావాలని ఎంతగానో బతిమలాడింది. ఎలాగైనా సరే ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పాలని ఇక ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్ కలవకపోవడంతో తిరిగి గగన్కి తన ఫోన్ ఇచ్చేస్తుంది. అసలు జూన్ 9వ తారీఖున ట్రావెల్ చేసిన వాళ్ళ లిస్ట్ని నువ్వెందుకు అడిగావు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అవన్నీ ఇప్పుడు నేను నీకు చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్తానులే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరోవైపు శరత్ చంద్ర భూమిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అనవసరంగా నా వల్ల ఆ అమ్మాయికి గాయమైంది, పాపం ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో, ఎందుకో తెలీదు. ఆ అమ్మాయిని కలుసుకున్న దగ్గర నుండి నా మనసంతా ఏదో ఆందోళనగా ఉంది. నువ్వే నాకు బాగా గుర్తొస్తున్నావు శోభ. అసలు ఆ అమ్మాయికి నాకు ఏంటి సంబంధం? ఎందుకు ఆ అమ్మాయి రక్తం నా మీద పడిపోగానే నా నోటి వెంట మాట రావడం ఆగిపోయింది అని చెప్పి ఇక అలా శరత్ చంద్ర భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని చెప్పి శరత్ చంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటి బావా, ఇంత రాత్రి అవుతూ ఉంటే పడుకోకుండా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఆ గగన్ గాడి ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, పాపం నా వల్ల తనకి గాయమైంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు తన గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదులే బావా, ఆ అమ్మాయికి చాలా పొగరు, తనకి తగిన శాస్తి చేశావు అని చెప్పి మన ఇంటికి వచ్చి గొడవ చేసింది, నన్ను బ్రహ్మరాక్షసి అని కూడా తిట్టింది అని చెప్పి అంటూ ఉంటే, లేదు, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదు, చాలా మంచిదానిలాగా అనిపిస్తుంది, నువ్వు ఆ అమ్మాయి విషయంలో పొరపాటు పడుంటావా అని చెప్పి శరత్ చంద్ర అపూర్వతో అంటూ ఉంటాడు. అసలు ఏమి కానీ ఆ అమ్మాయి మీద ఎందుకు బావ ఇంత అభిమానం చూపిస్తున్నాడు? ఎలాగైనా సరే ఆ పిల్ల ఎవరో బావ కంటే ముందుగా నేనే తెలుసుకోవాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే శారద పెళ్లి రోజు కావడంతో చక్కగా చీర కట్టుకొని ఇక అలా దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి శారద దగ్గరికి వస్తుంది. ఆంటీ, ఏంటి ఈరోజు ఉదయాన్నే లేచారు, పూజ చేసుకుంటున్నారు, మొహం కూడా కలకల్లాడిపోతుంది, ఏంటి ఈరోజు విశేషం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో శారద, ఈరోజు మా పెళ్లి రోజమ్మ అని చెప్పి శారద అనగానే, భూమి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆంటీ అని చెప్పి శారదకి విషెస్ చెబుతూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ కూడా శారద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శారద, ఈరోజు మన పెళ్లి రోజు, కనీసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పెళ్లి రోజు నాడైనా
నీతో కలిసి ఆనందంగా గడపాలని ఉంది. కానీ నాకు అంత అదృష్టం లేదు. మళ్ళీ నేను అక్కడికి వస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది. అందుకే కనీసం నీకు మెసేజ్ ద్వారా అయినా విషెస్ చెబుతాను అని చెప్పి పెళ్లి రోజు శుభాకాంక్షలు శారద అంటూ ఇక అలా కృష్ణప్రసాద్ శారద ఫోన్కి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ సౌండ్ వినగానే ఇకప్పుడు శారద ఆనందంతో మెసేజ్ ఓపెన్ చేసి చూసుకుంటుంది. ఇక కృష్ణప్రసాద్ తనకి విషెస్ చెప్పాడని చూసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆంటీ, అంకుల్ మీకు విషెస్ చెప్పారు అని ఇక అలా భూమి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు శారద, జాగ్రత్త భూమి, చిన్నగా, వాడు వింటే గొడవ అయిపోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ తల తిక్కకు ఏమైనా తెలుస్తుందా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శారద, అదిగో వాడు వచ్చేస్తున్నాడు, నేను ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను, ఫోన్ నీ దగ్గరే ఉండనివ్వు అంటూ శారద అలా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. ఏంటి, ఎవరో విషెస్ చెప్పారంటున్నావు? ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఏం లేదులే అంటూ ఫోన్ని తన చేతుల వెనక్కి పెట్టుకొని దాచిపెడుతూ ఉంటుంది. చేతిలో ఏంటది, ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి నేను ఇవ్వను అని చెప్పి ఫోన్ని అలా దాచిపెడుతూ ఉంటుంది. లేదు, ఎవరో మెసేజ్ చేసినట్టున్నారు, ఆ మెసేజ్ ఏంటో నేను చూడాలి, ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ అలా భూమి చేతిలో నుండి ఫోన్ లాగేసుకుంటూ ఉంటాడు. దాంతో భూమి ఇప్పుడు కనుక అంకుల్ ఆంటీకి మెసేజ్ పెట్టారన్న విషయం ఈ తలతిక్కకు తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవ చేస్తాడు. ఎందుకు అనవసరంగా పెళ్లి రోజున ఆంటీని డిస్టర్బ్ చేయడం, ఎందుకు అనవసరంగా ఆంటీని బాధ పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తలతిక్కకు మాత్రం ఈ విషయం తెలియనివ్వకూడదు అని చెప్పి భూమి ఫోన్ని గగన్కి దొరకకుండా దాచిపెడుతూ ఉంటుంది. ఇక అలా ఆ ఫోన్ని గగన్కి ఇవ్వకూడదు అనుకొని సోఫాలో పడిపోతుంది. అప్పుడు గగన్ కూడా సోఫా మీద పడిపోయిన భూమి మీద పడిపోయి ఆ ఫోన్ లాగేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా గగన్ ఆ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆగు అంటూ భూమి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఏమైందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుస్తుందా, నా మీద పడిపోయి మరీ ఫోన్ లాగేసుకుంటున్నావేంటి అని చెప్పి భూమి కావాలనే గగన్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇక గగన్ తను భూమి మీద ఉన్నాడన్న విషయం చూసుకొని ఒక్కసారిగా లేచి నిలబడతాడు. సారీ, ఫోన్ తీసుకోవాలనుకున్న కంగారులో చూసుకోలేదు అని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి ఇట్స్ ఓకే, చూసుకోలేదు అంటున్నావు కదా, ఈసారికి నిన్ను క్షమిస్తానులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇదిగో తీసుకో అని చెప్పి ఇక అప్పుడు భూమి గగన్ చేతిలో ఫోన్ పెడుతుంది. ఏంటి, ఈ ఫోన్లో ఏ మెసేజ్ లేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అలా భూమి గగన్ చూడకుండా మెసేజ్ని డిలీట్ చేసేస్తుంది. ఇందాకటి నుండి నేను చెప్పేది కూడా అదే, నువ్వే అనవసరంగా ఎవరో మెసేజ్ చేశారంటూ ఫోన్ లాక్కోబోయావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాకెందుకో నీ మీద అనుమానంగానే ఉంది, మెసేజ్ డిలీట్ చేసావేమో అనిపిస్తుంది అని చెప్పి గగన్ అలా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. రే గగన్, ఎందుకు రా ఉదయాన్నే భూమితో గొడవ పడుతున్నావు, పాపం అసలే తన తలకు దెబ్బ తగిలింది అని చెప్పి అలా శారద అంటూ ఉంటుంది. నేనేమన్నానమ్మా, తనే అనవసరంగా ఎప్పుడూ కూడా నాతో గొడవ పడుతూ ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అలా గగన్ కాఫీ తాగి, సరే అమ్మా నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి, మీటింగ్స్ ఉన్నాయని చెప్పి గగన్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భూమి ఈరోజు ఆంటీ అంకుల్ పెళ్లి రోజు కాబట్టి కనీసం ఈరోజైనా వాళ్ళు కలిస్తే ఆంటీ కాస్త సంతోషంగా ఉంటుంది, ఎలాగైనా సరే ఆంటీని సంతోషపెట్టాలనుకుని ఒక్కసారి అంకుల్కి ఫోన్ చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడా వద్దమ్మా, మళ్ళీ అనవసరంగా వాడికి తెలిస్తే గొడవ అయిపోతుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి 2 minutes మాట్లాడతానంటీ అని చెప్పి అలా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. అంకుల్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి భూమి అనగానే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఈరోజు మీ పెళ్లి రోజు కదా, అందుకే మీరు గుడికి రావచ్చు కదా, ఆంటీని కూడా కలిసినట్టుగా ఉంటుంది, నేను ఆంటీ గుడికి వస్తున్నాం అని చెప్పి భూమి అనగానే
సరే అమ్మా, తప్పకుండా వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ సంతోషపడిపోతూ, ఈరోజు ఎలాగైనా సరే శారదాని కలవాలని నేను కూడా అనుకున్నాను, కానీ గగన్కి భయపడి వెళ్ళొద్దని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎవరో కానీ నన్ను శారదాని కలుపుతుంది అని చెప్పి అలా కృష్ణప్రసాద్ సంతోషంగా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటాడు. మరోవైపు శారద భయపడిపోతూ ఉంటుంది. వద్దు భూమి, ఇప్పుడే అనవసరంగా గొడవలు జరిగిపోతున్నాయి, మా ఇద్దరిని ఎవరైనా కలిపి చూస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది అని శారద అంటూ ఉంటే, ఏం పర్వాలేదంటీ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది. ఇక అలా శారదను తీసుకుని భూమి గుడికి వస్తుంది. ఇక అదే గుడిలో కృష్ణప్రసాద్ కూడా శారద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన వచ్చేసారు అని చెప్పి శారద అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక దూరం నుండి కృష్ణప్రసాద్ని చూడగానే భూమి పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. సార్, నేను మీకోసం ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో తెలుసా సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, అప్పుడు శారద, ఈయన మీ అంకుల్ అమ్మ, మీ అంకుల్ కోసం నువ్వు చాలా రోజులుగా వెతుకుతున్నావా, ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నా వాళ్ళెవరో తెలుసుకోవడానికి, నా వాళ్ళెవరో కేవలం మీకు మాత్రమే తెలుసు సార్ అని చెప్పి ఇక అలా బొమ్మల ఫ్యాక్టరీ గురించి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది.